ఆవిడ నిజంగా టాప్ 5కి అర్హత ఉందా, లేక టాప్ 5కి రాకుండానే ఆవిడ ఎలిమినేట్ అవుతారా ఏంటి, ఆడియన్స్ పల్స్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు ఒక క్వశ్చన్ కమెంట్ చేసేయండి. టాప్ 5కి రోహిణికి నిజంగా అర్హత ఉందా, లేక టాప్ 5కి విష్ణుకే అర్హత ఉందా? ఎవరు బ్యాక్ బిచ్చింగ్, ఎవరు కన్నింగ్ అనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. రోహిణి గారు చెప్పాలనంటే ఫస్ట్ నుంచి కూడా తన పద్ధతిలో తను ఏం చేయగలదో అవన్నీ చేస్తూ వెళ్ళారు. తన అవకాశం ఉన్న ప్రతిసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఇంకా కూడా తన వెనక మాట్లాడుకుంటూ తనని రకరకాల మాటలతో ఇబ్బంది పెట్టారు. హరితేజ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో వీళ్ళందరినీ దాటుకుంటూ వచ్చింది. ఈవెన్ విష్ణు వెనక మాట్లాడుతుంది. ఈ మధ్య నబీల్ స్టార్ట్ చేసేసాడు వెనక మాట్లాడడం. సో ఒక హౌస్లో ఉంటున్నప్పుడు నిజంగా వాళ్ళకి ఇంకో యావిగేషన్ ఉండదు. సో అవే మాటలు వింటూ అవే ఉండాలా. సో వాటిల్లో నుంచి కూడా బయటికి వచ్చి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి దాంట్లో దూసుకెళ్తోంది రోహిణి అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, పద్ధతిగా గేమ్ ఆడుతుంది, పనికిరాని మాటలు మాట్లాడదు, ఎవరి దగ్గర కూడా నోరు స్లిప్ అయిపోదు. తను ట్రాక్లు ఏవి నడపకుండా గౌతమ్తో చేసింది కదా ఒక కామెడీ, అది కూడా కరెక్ట్గానే వెళ్ళింది అండ్ అది అక్కడ ప్రదర్శించలేదు. సో ఆవిడ ఒక టాప్ 5కి అర్హత ఉండే కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. మొన్న జరిగిన మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ టాస్కుల్లో అయితే ఆల్ ద నైట్ స్టార్స్ అంటారు, అయిపోతారా అని అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రోహిణి గారు. కష్టపడి ఆడింది అండ్ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వెనక ఆవిడకి వినిపించిన మాటలు, విష్ణు అన్నవి, పృథ్వీ అన్నవి, లేక నబీల్ అన్నవి, అవన్నీ వినిపించి ఎస్ నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఆవిడైతే మాత్రం ఒకలాంటి గేమ్ ఆడింది. సూపర్గా ఆడింది, ఎక్స్ట్రాడినరీగా ఆడింది. నాకైతే అసలు రోహిణి గారి పర్ఫార్మెన్స్ టాప్ 5కి కరెక్ట్గా అర్హత ఉన్న వ్యక్తిలాగే అనిపించారు రోహిణి గారు. టాస్క్లు కూడా సూపర్గా ఆడుతున్నారు. ఆ లెగ్ ఫ్రాక్చర్ అయినా, లెగ్ ఇంజురీ ఉంది ఆవిడకి, అవన్నీ పక్కన పెట్టి ఎవరెన్ని మాట్లాడినా పక్కన పెట్టి, అఫ్ కోర్స్ ఆవిడ ఏడుస్తోంది, ఆవిడ ఒక్కోసారి పదాలు వదిలేసింది, కానీ నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు. సో రోహిణి గారు నిజాలు మాట్లాడతారు, అందుకే నచ్చరు. చాలా పేజెస్లో నేను చూశాను ఆవిడ గురించి చాలా రకాలుగా కమెంట్ చేస్తున్నారు. అది పిఆర్ టీం అవ్వచ్చు విష్ణు గారిది, నాకైతే తెలీదు నిజంగా జెన్యున్గా అలాంటి కమెంట్స్ ఎలా పెడతారబ్బా అని. చెత్త కంటెంట్ ఇస్తేనే నచ్చుద్దా, పద్ధతిగా ఉంటే నచ్చదా ఆడియన్స్ కన్నా డౌట్ నాకైతే వచ్చింది. రోహిణి గారి గురించి ఎందుకు అంత నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కళ్ళకు కట్టినట్టు సాక్ష్యం కనిపిస్తోంది కదా ఆవిడ ఆట, ఆవిడ పద్ధతి, ఆవిడ విధానం. నాకైతే ప్రేరణ, రోహిణి సూపర్గా ఇప్పటి వరకు అమ్మాయిల్లో గేమ్ ఆడారు. అంటే వాళ్ళకి అనిపించినట్టు మొహం మీద మాట్లాడతారు తప్పితే వెనకెళ్ళి మాట్లాడడం, తర్వాత నాది అయ్యో మర్చిపోయానని చెప్పి వీకెండ్లో ఇంకొకలా మాట్లాడడం, లేదా నాది నత్తిబుర్రాని కవర్ చేసుకోవడం, అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పడం వేరే కంటెస్టెంట్స్లా, అలా అయితే వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. నిజంగా పాయింట్ అంటే పాయింట్ మాట్లాడతారు వాళ్ళిద్దరూ కూడా. అండ్ రోహిణి అయితే మాత్రం ఇవాళ టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్ రేస్లో కూడా 2 టాస్క్లు అదరగొట్టేశారు. ఫస్ట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. అక్కడ గౌతమ్ ఉన్నాడు, టేస్టీ తేజ ఉన్నారు. మీరు అనుకోవచ్చు అక్కడ అందరూ వీకే కదా, టేస్టీ తేజ సూపర్గా గేమ్ ఆడతాడు. బ్రెయిన్ గేమ్స్, మెంటల్ గేమ్స్, ఈవెన్ ఫిజికల్ గేమ్స్ కూడా ఆయన ఏం తక్కువ కదండో, చాలా బాగా ఆడతాడు. గౌతమ్ గారు కూడా టాస్క్లు అదరగొట్టేస్తారు. విష్ణుప్రియ పిఆర్ అవ్వచ్చు, లేక ఫ్యాన్స్, జెన్యూన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళకి కూడా తెలుసు విష్ణుప్రియ టాస్క్లు ఎంత బాగా ఆడుతుందో. మరి అంత టఫ్ కంటెండర్తో కూడా ఫైట్ చేసి టాస్క్లు గెలిచిందంటే అది చిన్న విషయం కాదని నాకు అనిపించింది. ఏదో వాళ్ళు వీక్ కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది, వీళ్ళు వీక్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంది అని కాదు, చెప్పలేం. ఆవిడకి కూడా ప్లానిటరీ ఏమిటవి గ్రహాలన్నీ అనుకూలించేమో, అందుకే రోహిణి చీఫ్ అయిందేమో. అండ్ రోహిణి ఇప్పుడు టికెట్ టు ఫినాలే కంటెండర్ అయిందేమో. సో ఏది ఏమైనా అన్న వాళ్ళనే ఓడిచ్చి మెప్పిచ్చి ఈరోజు వాళ్ళ ముందే తొడగొట్టి నిలబడింది రోహిణి. 101% డిజర్వింగ్ క్యాండిడేట్ టాప్ 5 కన్నా నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేసేయండి. నిజంగా బ్యాక్ బిచ్చింగా, లేక కన్నింగా, లేక క్రియేట్ చేస్తున్నారా, ఎవరు ఈ విధానంతో హౌస్లో ఉంటున్నారో కమెంట్ చేసేయండి. అండ్ మీరు నిన్న రోహిణి గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి.